హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసి షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి థర్స్డేస్ వ్లాగ్. సో ఇవాళ అయితే ఇంకా ఫుల్ డే వ్లాగ్ చేశాను, సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇందాక మీకు చూపించిన బాటిల్ వచ్చేసి హైజన్ BSL-4 అనమాట. సో మేము ఇండియాకి రీచ్ అయ్యే ముందే అదొక బాటిల్ అయితే తెప్పించేసాము. అమెజాన్లో ఆర్డర్ చేసినట్టున్నాం. అది వచ్చేసి అరౌండ్ 1050 ఆర్ 1100 అలా పడిందండి. సో ఇంకా మీకు ఇందాక ఒక చిన్న స్ప్రే బాటిల్ చూపించాను కదా, ఇంకా ఇంటికి ఏ వస్తువు బయట నుంచి తీసుకొచ్చినా కూడా ఇంకా అది వాటర్లో కొంచెం అలా డైల్యూట్ చేసేసి సో స్ప్రే చేసాము. స్ప్రే చేసుకొనే యూస్ చేస్తున్నాం అనమాట. ఇంకా బయటవి అసలు డైరెక్ట్గా అసలు యూస్ చేయడమే లేదు. సో ఏ కొరియర్ వచ్చినా కూడా ఇంకా అలా స్ప్రే చేస్తున్నాం. మార్నింగ్ ఇంట్లోకి ఏవో తీసుకొచ్చారు, ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే స్ప్రే చేసేస్తున్నాను. ఇక ఆ లోపు వచ్చేసి ఆశు లెగిసాడనమాట. టైం వచ్చేసి అరౌండ్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. ఇంకా మా అత్తయ్య వాళ్ళు లేరని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా వచ్చేసారు ఆఫ్టర్ 10 days అనమాట. సో 10 days తర్వాత ఇంకా వాళ్ళని కూడా రమ్మన్నాము. ఇంకా అందుకని చెప్పి అందరం అయితే ఉన్నాం ప్రస్తుతానికి ఇంట్లో. సో ఇక్కడ ఆశు నిద్ర లేవగానే ఫస్ట్ ఇంకా బయటకు వెళ్తానన్నాడు. సో చూస్తున్నాడు అనమాట, జస్ట్ ఎవరన్నా పిల్లలు ఉన్నారా అని. అంతే, అంటే కొంతసేపు ఆడుకోవాలి కదా వీళ్ళు నిద్ర లేవగానే. సో అదనమాట. ఇంకా ఆ లోపు ఇక్కడ చూసారు కదా, మా అత్తయ్య వచ్చేసిందని చెప్పాను కదా. ఇంకా మా ఇంటి ముందు చెట్టు అనమాట అది. సో కస్తూరి పూలు అంటారు కదా, సో అవి మాకేంటంటే ఇంకా దేవుడికి ఎక్కువ కొనాల్సిన అవసరమే లేదండి. ఫుల్ చెట్లు ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ పూలు ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఇవన్నీ వచ్చేసి గులాబీ పూలు అండి, రోజ్ ప్లాంట్స్ అనమాట. చాలానే పూస్తాయి. ఆ రోజ్ కట్ చేసేసినట్టున్నారు ఆల్రెడీ. సో అవన్నమాట. ఇంకా ఒకసారి మీకు చెట్టు చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇంకా ఇక్కడ పూలన్నీ ఏమంటారు కట్ చేస్తున్నారనమాట. యూజువల్లీ ఆశు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాడు కట్ చేయడానికి. కాకపోతే ఇప్పుడు ఆశు ఏంటంటే ఇంకా చూసారు కదా అక్కడే ఉంటాడు, స్టెప్స్ కూడా దిగట్లేదు అనమాట. వైరస్ అని చెప్పి బయటికి వెళ్ళి ఆడనివ్వట్లేదు. జస్ట్ ఇంట్లో వరకేనమాట ప్రస్తుతానికైతే. ఇక ఆ తర్వాత ఏమో నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైం అయితే అప్పటికి 9 అలా అయిపోయిందండి. ఇంకా తర్వాత ఏంటంటే మా అత్తేమో పూజ చేసుకుంటున్నారు. సో చూసారు కదా, ఆ రోజు వచ్చేసి నైవేద్యం కూడా చేసిందనమాట. ఏం నైవేద్యం అంటే పొంగల్ చేసింది దేవుడికి. సో థర్స్డే వ్లాగ్ ఇదైతే. సో చూసారు కదా, ఇందాక పూలు కట్ చేసింది చూసారు కదా, కోసింది. అవి మొత్తం మంచిగా మాలలు కట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటుంది ఇక్కడ. ఇంకా పూజ చేసేలోపు నేను ఆశు కూడా ఇంకా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే అసలు డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి నాకైతే తెలియట్లేదు. ఫైన్ అండి, పూజ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అయిపోయిన తర్వాత. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇంకా పొంగలి అని. సో పొంగలి అలాగే ఇంకా ముద్దపప్పు అన్నమాట బ్రేక్ఫాస్ట్కి. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. డేస్ అయితే అసలు ఇండియాలో చాలా చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అప్పుడే మాకు 15 days అయిపోయింది మేము వచ్చి అని. ఇంకా ఆశుకి ఏంటంటే ఇది అంత ఇష్టం ఉండదనమాట. ఇంకా అందుకని చెప్పి వేషాలు వేస్తున్నాడు ఇక్కడ. తినలే ఆశు, అన్నీ అలవాటు అవ్వాలి అని చెప్పి నేనైతే పెడుతున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా కొంతసేపు తర్వాత తీసానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక కొంతసేపు అలా టీవీ చూసాము అంతే. ఇంకా మా మమ్మీ వచ్చిందనమాట అప్పుడు. సో ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇప్పుడు మీరు చూసినప్పుడైతే ఇంకా రాలేదు. సో ఏదో ఆడుతూ ఉన్నారనమాట. తినొచ్చేసి మా పెద్ద వదిన వాళ్ళ డాటర్ అనమాట. సో ఇంకా ఆ లోపు మా అత్తయ్య వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేసింది. సో ఇంకా వంట కోసం అని చెప్పి అన్నీ కట్ చేసేసి ఇంకా మిక్సీ వేసి పెట్టేసి అలా ఉందనమాట. నేను జస్ట్ క్లిప్స్ అయితే తీస్తున్నాను. ఇంతకీ ఆ రోజు మా ఇంట్లో ఏం స్పెషల్స్ అంటే ప్రాన్స్ అనమాట. సో ప్రాన్స్ అయితే ఆల్రెడీ బాయిలింగ్కి పెట్టేసింది వాష్ చేసేసి. ఇక్కడ ఆశు చూశారు కదా, ఇంకా స్టార్ట్ చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత జ్యూసులు తాగాలన్నమాట. ఇంకా ఆ రోజే బయట నుంచి, యూజువల్గా అయితే అప్పటి వరకు అసలు బయట నుంచి ఏం తెచ్చుకోలేదు అంతగా. సో ఇవి వచ్చేసి చక్రాలు మా మమ్మీ చేసిందనమాట. ఇంకా అందుకని తీసుకొచ్చింది ఆ రోజు మార్నింగ్ అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా మమ్మీ
సో ఇక్కడికొస్తే ఇదేననమాట. హ్యాపీగా మా అత్తయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉంటారు. అంటే ఒకే దగ్గర ఇన్ ద సెన్స్ సేమ్ టౌన్ అనమాట మాది. సో ఇక్కడ ఆషు ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని కాసేపు కబుర్లు చెప్పి ఇంకా ఇలా వేషాలు వేస్తూ ఉంటాడనమాట. ఇంకా మార్నింగ్ అలా గడిచిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆఫ్టర్నూన్ మెనూ వచ్చేసి రైస్ చేశారు. అలాగే ఇంకా ఇది వచ్చేసి మిరియాల రసం. సో ఈ టైంలో మిరియాల రసం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా వచ్చేసి ముద్దపప్పు, అలాగే ఇంకా ప్రాన్స్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ప్రాన్స్ కర్రీ అనమాట. సో చూసారు కదా, చిన్న చిన్న ప్రాన్స్ వస్తేను ఇంకా అవి తీసుకున్నాము. ఇంటి దగ్గరే వస్తాయి అన్నమాట మాకు. సో ఇంకా ప్రాన్స్ కర్రీ ఇంకా మంచిగా లంచ్ చేసేసాం. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మా అత్తయ్య వచ్చేసి సున్నుండలు చేస్తాను అని చెప్పి ఇంకా సున్నుండలు చేయడం స్టార్ట్ చేశారు. సో మేమేంటంటే ఇదేం పప్పు, మినపప్పుకి పొట్టు ఉంటుంది కదండి. సో పొట్టు మినపప్పు తీసుకొని చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే మీకు రేషియో చెప్తాను. 1 కేజీ తీసుకున్నాం అనమాట. సో 1 కేజీ మినపప్పుకి 1/2 కిలో బెల్లం వేస్తారు. సో ఇదైతే మాకు కరెక్ట్ క్వాంటిటీ అండి. ఎక్కువ అవ్వదు బెల్లం, అట్లానే తక్కువ కూడా ఉండదన్నమాట స్వీట్నెస్. సో అవంతా మంచిగా మిక్సీ పట్టేసి, మిక్సీ కూడా ఏంటంటే కొంచెం బరగ్గా పట్టాలన్నమాట. మరి అంత మెత్తగా చేసేస్తే మనం నోట్లో వేసుకున్నప్పుడు ఏమంటారు చుట్టుకుపోతుంది అనమాట నోట్లో. సో అది ఆ స్పూన్తో కలబెట్టేది వచ్చేసి ఇక్కడ ఆషు. ఇంకా అందులోకి వచ్చేసి కావాల్సినంత గీ యాడ్ చేసుకుంటూ ఇంకా ఉండలు కట్టేసుకోవడమే. సో ఇదైతే మాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో 1 కిలో మినపప్పు వేసుకున్నాము. ఇంకా అది మంచిగా కొంచెం అలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం అనమాట. మరి ఎక్కువగా మాడిపెట్టేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా నీట్గా దాన్నంతా ఏమంటారు బాండలిలో ఫ్రై చేసేసి ఆ తర్వాత కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేయడం అనమాట. సో ఇక్కడ నేను ఆషుకి ఏం చెప్తున్నానంటే, ఆషు నువ్వు షర్ట్ వేసుకోలేదు కానీ నేను వీడియో తీస్తున్నానని చెప్తున్నాను. ఆషు ఏంటంటే ఇక్కడ మాకు ఫుల్ ఎండలు అనమాట. అక్కడ బాగా కూల్ క్లైమేట్కి అలవాటు పడిపోయి ఉన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ స్వెట్టింగ్ అనమాట. కొంచెం అంటే ఇక్కడ క్లైమేట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒకరోజేమో కొంచెం ఎండ, ఒకరోజేమో పర్వాలేదనమాట, నార్మల్గానే ఉంటుంది. సో అందుకని ఆషు అయితే ఆ రోజు షర్ట్ తీసేసాడు. సో ఇక్కడ చూసారు కదా, ఫైనల్ అయితే సున్నుండలు రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ మినపప్పుతో బాగుంటాయండి, పొట్టుండే మినపప్పుతో. ఆ తర్వాత వచ్చేసి మా వదిన బ్యాట్లు ఆర్డర్ పెట్టిందనమాట ఆషుకి ఆడుకుంటాడని. సో ఇంకా వచ్చిందనమాట, ఆ రోజే వచ్చింది. సో ఇంకేమన్నా కొత్తగా వస్తే ఇంకా అవే స్టార్ట్ చేస్తారు కదా. సో కిందకి అలా అంతా మేము పంపించట్లేదు అనమాట పిల్లల్ని. సో ఏదన్నా కూడా ఓన్లీ ఇంట్లోనే ఆడుకోవాలి అని చెప్పాం. ఇంకా అందుకని చెప్పి ఇంట్లోనే వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. కొంతసేపు అయితే బ్యాట్లో ఆడేశారనమాట అక్కడ. నేను వీడియో తీస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేస్తాడు, లేకపోతే మామూలుగానే ఆడతాడు అనమాట. సో అంటే ఏంటంటే మధ్య మధ్యలో డ్యాన్స్ వేయడం అలాంటివన్నీ చేస్తుంటాడు అనమాట. సో చూసారు కదా అది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ అండి, ఇంకా బ్యాట్ ఆడారు కదా, ఇంకా వీళ్ళిద్దరికి బోర్ కొట్టిందనమాట. సో ఇంకా వేరే ఆడిపిమ్మంటే ఇంకా మా అత్తయ్య వచ్చేసి వాళ్ళిద్దరి చేత హైడ్ అండ్ సీక్ ఆడిస్తుంది. కానీ ఇంట్లోనే దాంకోవడం అనమాట. సో ఇంట్లో ఎక్కడ దాంకుంటాడు, జస్ట్ అమ్మాయి ఏమో జస్ట్ అలా ఏమంటారు స్టెప్స్ మీద దాంకుందనమాట. సో ఆషు వెళ్ళి చూసేసాడు. ఇంకా ఆషు వచ్చేసి ఇక్కడ చూశారు కదా, దివాన్ కాట్ కింద దాంకున్నాడు అనమాట దాంకోమంటే. సో ఇంట్లో ఇంకా అంతకన్నా పెద్ద హైడింగ్ ప్లేస్లు ఏం లేవన్నమాట. సో ఎక్కడ దాంకున్నా కూడా వీళ్ళు కనిపెట్టేస్తున్నారు. సో అది బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఏమో లేదు. బెడ్రూమ్లో ఏమో సుధీర్ అప్పుడు కాల్ ఉందని చెప్పి ఇంకా బెడ్రూమ్ డోర్ వేసేసుకొని ఉన్నాడు. సో ఇంకా అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత అయితే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత అసలుకి హెయిర్కి ఆయిల్ అనేది పెట్టలేదు అనమాట, హెడ్ బాత్లు. సో అలానే సరిపోతుంది. ఇంకా మా అత్తయ్య వచ్చారని చెప్పాను కదా, ఇంకా మా అత్తయ్య చేత మంచిగా ఆయిల్ పెట్టించుకొని ఇక్కడ జడేయించుకుంటున్నాను. సో అక్కడ దివాన్ మీద పడుకొని అన్నారు కదా మా మావయ్య. ఇంకా ఆ లోపు వచ్చేసి అమెజాన్లో కొన్ని ఆర్డర్ పెట్టినాం అనమాట. ఇంకా నేను అవి చూసుకుంటా ఉన్నాను ఎప్పుడు వస్తాయని. సో అది నాకు ఇక్కడికి వస్తే ఏంటంటే మా మమ్మీ అయినా మా అత్తయ్య అయినా నాకు జడలేసేస్తారు. సో నాకు జడ వేసే ప్రాబ్లం తప్పిద్దనమాట. నేను ఏంటంటే యూజువల్లీ జడ అల్లుకునే అలవాటు నాకు లేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చానంటే మట్టుకి వీళ్ళు బాగా నాకు ఫుల్గా ఆయిల్ పెట్టేసి జడలేస్తారు.
ప్లస్ అలా జడ వేసుకుంటే ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట నాకు. ఇంక అందుకని చెప్పి నేను కూడా కామ్‌గా వేయించుకుంటా ఉంటాను. అంటే నేనే అడిగాననమాట. 10 డేస్ అయిపోయింది ఆయిలే పెట్టలేదు తలకి. ఆయిల్ పెట్టండి, జడేయండి అని. సో, ఇక్కడైతే అదే నడుస్తుంది. ఇంకా ఇక్కడేందంటే మా అత్తయ్య ఏమంటారు నా హెయిర్ స్టైల్ గురించి చెప్తుందనమాట. ఇదేంటి ఇది 2 వస్తాయన్నమాట నాకు. ఆ తర్వాత ఏంటంటే జుట్టు అటు ఇటు వెళ్ళిపోతది. అంటే నేనెప్పుడు లేయర్ కట్ చేపించుకుంటాను కాబట్టి కరెక్ట్‌గా ఉండదనమాట నా హెయిర్. లీవ్ చేసుకున్నప్పుడు బావుంటుంది గానీ, ఇలా అల్లాలి, ఇంకా ఏంటంటే పెళ్ళిళ్ళకి అలాగా ఏమంటారు జడలేసుకుంటాం కదా! సో, సవరం పెట్టుకొని జడలు. సో, అలాంటివన్నీ కుచ్చులేసుకొని జడలు. సో, అలాంటివన్నీ చాలా చాలా కష్టమనమాట. నా హెయిర్ అస్సలు నిలబడదు. జారిపోతాయనమాట మధ్యలోనే. సో, ఇంకా అక్కడేంటంటే నా నా జుట్టు గురించి కొంతసేపు టాపిక్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ అలా గడిచిందండి. పెద్దగా ఏం చేయలేదు. ఇంకా నైట్‌కొచ్చేసి కర్రీ చేస్తున్నానన్నమాట. ఆ రోజు నేను చేశాను. చపాతీ అనమాట. సో, మా అత్తేమో చపాతీలు రుద్దుతా ఉన్నారు. ఇంకా కర్రీ నేను చేస్తానని చెప్పి చేశాను. ఏంటంటే అలసందలు కాకుండా కొంచెం వైట్ కలర్‌లో అలసందలుంటాయి గదా! సో, అవి ఇంకా మిక్స్డ్ వెజిటబుల్స్ అనమాట. మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే ఏమేమి వేశానంటే ఇక్కడ నేను ఆనియన్, టమోటో, ఇంకా క్యాప్సికమ్, అలాగే ఒక 2 పొటాటో అనమాట. సో, ఇవన్నీ ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టిచ్చేశారు. సో, అవన్నీ చాప్ చేసి పెట్టేస్తే ఫస్ట్ చూసారు గదా! కుక్కర్‌లోకి ఏంటంటే అలసందలు ముందే నేను బాయిల్ చేసి పెట్టాననమాట. సో, ఇంక అందుకని చెప్పి అదే కుక్కర్‌లోకి ఆయిల్ వేసేసి కొంచెం తాలింపు పెట్టేసి, ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఏందంటే మనం చిన్న ఉల్లిపాయలు ఉంటాయి గదా! గార్లిక్ సో, ఎక్కువ తీసుకోవాలి. అందుకని చెప్పి ఒక 1 గార్లిక్ ఫుల్ వేసేసాను. అలాగే కొంచెం కరివేపాకు వేసాననమాట. ఆ తర్వాతొచ్చేసి ఈ మొత్తం ఏవైతే మనం వెజిటబుల్స్ చాప్ చేసి పెట్టుకున్నామో, ఆ వెజిటబుల్స్ మొత్తం వేసేసి, ఇందులోకి కావాల్సినంత సాల్ట్, అలాగే పసుపు అనమాట. ఆ 2 వేసేసి ఇవి కొంచెం బాగా ఫ్రై చేశాను. అవి మంచిగా ఒక హాఫ్ వరకు బాయిల్ అయ్యాయి అనుకున్నప్పుడు, ఇంకా అలసందలేంటంటే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసానని చెప్పాను గదా! సో, బాయిలింగ్‌కి ముందే అవి ఒక 3-4 అవర్స్ ముందే సాయంత్రమే మేము ఏం చేసామంటే నానబెట్టేసిందనమాట అత్తయ్య వాటిని వాటర్‌లో. అంటే అప్పుడు తొందరగా కుక్ అయిపోతాయి కదా! సో, అందుకని ఇంకా ఇవి ఇలా మంచిగా ఒక హాఫ్ వరకు అలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంక చూసారు కదండీ! ఇంకా అలసందలు కూడా అందులో వేసేసాననమాట. అవేంటంటే కొంచెం బ్లాక్ ఉండి మిగిలిందంతా వైట్‌గా ఉంటాయి గదా! సో, అవి. ఇంకా అవన్నీ వేసేసి మంచిగా కుక్ చేసేసాను. ఇక్కడ చూసారు గదా! పక్కనొచ్చేసి ఇంకా చపాతీ కాలుస్తుందనమాట స్వీటీ. సో, ఇవాళ నైట్‌కైతే మేము అది చేసాము. చపాతీ అలాగే ఈ కర్రీ అనమాట. ఫైనల్లీ ఇంకా కొంచెం కారం వేసి